Hi friends, this is Rajshekhar from eMasters. ఈ వీడియోలో మనము టెక్నికల్ సిలబస్ అనాలిసిస్ చూస్తాం. దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ ఈసెట్ టెక్నికల్ సిలబస్ అనాలిసిస్ ఫర్ ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈ. లెట్స్ గో ఫర్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. జనరల్లీ మనకు తెలుసు we have 100 marks technical questions for ESET exam. ఈ 100 మార్క్స్ లో నేను ఓన్లీ 2 డివిజన్స్ చేస్తాను, 50 మార్క్స్ అండ్ 50 మార్క్స్. అందులో ఫస్ట్ డివిజన్ లో 50 మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్ట్స్ ఏమి సారంటే ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్. మోస్ట్లీ అరౌండ్ 40 to 50 మార్క్స్ స్కోర్ అయ్యే టాపిక్స్ ఏవి సారంటే ఓన్లీ ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్. These two are very important for electrical students. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి సార్? నెట్వర్క్, అదే ఏంటంటాం సార్, సర్క్యూట్స్ అంటాం. ఏముంటాయి? కేసీఎల్, కేవీఎల్, లైక్ దట్. సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటాం. ఇంకా ఏముంటాయి సార్? ఏసీ ఫండమెంటల్స్. ఇంకా ఏముంటుంది సార్? మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ అంటే పిఎంఎంసి, సిఆర్ఓ ఉన్నాయి కదా, మెజర్మెంట్స్. ఇంకా ఏముంటాయి సార్? లైక్ దట్ సమ్ డిఫరెంట్ టాపిక్స్ విచ్ ఆర్ లిటిల్ టాపిక్స్. ఓకే, ఈ ఎలక్ట్రికల్ లో ఇవన్నీ కలిపితే 50 మార్క్స్, బట్ ఓన్లీ ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్ లోంచి 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్ లో మనకి 4 టాపిక్స్ ఉన్నాయి, మీకు తెలుసు. ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మెషిన్స్, డిసి మెషిన్స్ అండ్ సింక్రోనస్ మెషిన్స్. ఈచ్ అరౌండ్ 5 మార్క్స్ వరకు వస్తాయి సార్, 5 to 6 మార్క్స్. ఎందుకంటే ఇండక్షన్ మెషిన్స్ లో మళ్ళీ 3 phase ఇండక్షన్ మెషిన్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్. డిసి మెషిన్స్ లో మళ్ళీ జనరేటర్స్ అండ్ మోటార్స్. సింక్రోనస్ మెషిన్స్ లో మళ్ళీ ఆల్టర్నేటర్స్ అండ్ మోటార్స్. ట్రాన్స్ఫార్మర్స్ లో మళ్ళీ సింగిల్ ఫేజ్ ఇండక్షన్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ 3 phase ట్రాన్స్ఫార్మర్స్. Generally it is a vast syllabus, but generally in our eMasters I can deal this electrical machine. ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్ లో అరౌండ్ 20 మార్క్స్ వస్తాయి. 20 మార్క్స్ కి మినిమం 18 మార్క్స్ యూ కెన్ ఇఫ్ యూ లిజన్ అవర్ క్లాసెస్. మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి, దెర్ ఈస్ ఎ క్వశ్చన్ ఆన్ లాసెస్. 100% సార్, లాసెస్ పైన క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ రెడీ అవ్వదు. దెర్ ఈస్ ఎ క్వశ్చన్ ఆన్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఆటో ట్రాన్స్ఫార్మర్ పైన మినిమం ఒక క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ రెడీ అవ్వదు. దెర్ ఈస్ ఎ క్వశ్చన్ ఆన్ వోల్టేజ్ రెగ్యులేషన్. There is a question on basics of transformer construction details, కానీ అక్కడ బేసిక్ ప్రిన్సిపల్స్ పైన. లైక్ దట్ మనం ఈజీగా చెప్పొచ్చు ఎక్కడ క్వశ్చన్ అడుగుతాడు అని. ఇండక్షన్ మెషిన్ తీసుకున్నాం అనుకోండి, there is a question on power equation. There is a question on speed equation. Speed equation NR is equals to NS into 1 minus S, where S is equals to NS minus NR by NS, where Ns is equals to 120 F by P, where if the F is the rotor frequency, slip times of the stator frequency. ఈ 4 ఫార్ములాస్ ఉన్నాయి అంటే ఒక క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేసినట్లే, ఒక ప్రాబ్లం కి మీరు ఆన్సర్ చేసినట్లే. పవర్ ఈక్వేషన్స్, అది కాకుండా టార్క్ ఈక్వేషన్స్. అండ్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఆన్ క్రాలింగ్ ఆర్ కాగింగ్. క్రాలింగ్, కాగింగ్ అనేది ఇండక్షన్ మెషిన్ లో వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 20 years క్వశ్చన్ పేపర్స్ చూస్తే మినిమం 10 క్వశ్చన్ పేపర్స్ లో క్వశ్చన్ ఉంటుంది. దేర్ ఈస్ ఎ క్వశ్చన్ ఆన్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్. ఇంకా ప్రాబ్లం, మిమ్మల్ని బాగా ప్రాబ్లం అడగాలంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ పైన ప్రాబ్లం. There is a question on universal motor application. There is a question on reluctance motor application. There is a question on single phase AC series motor application. ఈ స్పెషల్ మెషిన్స్ అప్లికేషన్స్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది సార్, నో డౌట్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ హిస్టెరిసిస్ మోటార్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లైక్ దట్ జనరల్లీ మనం చెప్పొచ్చు, కొన్ని క్వశ్చన్స్ ఇస్తే అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి.
నెక్స్ట్ DC మిషన్. DC మిషన్స్ లో కూడా జనరల్ స్పీడ్ కంట్రోల్ మెథడ్స్. There is a question on basics of motors and generators. What is the armature current in shunt motor? What is the generated EMF in shunt motor? EZ is equals to. దాన్ని బేస్ చేసుకొని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు సార్. వెరీ సింపుల్ క్వశ్చన్స్. ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్, EMF equation. There is a question must and should. And there is a question on characteristics. Which generator having the poor voltage regulation? Which generator having the better voltage regulation? Which motor is variable speed motor? Which motor is a constant speed motor? Why the shunt motor not used in traction? ట్రాక్షన్ లో షంట్ మోటార్ యూజ్ చేసాం అనుకోండి, షంట్ మోటార్ లో స్పీడ్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. నా ట్రైన్ మూవ్ అవుతుంది, స్టేషన్ వచ్చింది, స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది. నేను ఎలా దిగాలి సార్? ట్రైన్ జంప్ చేయాలా? అప్పుడు ఏది యూజ్ చేయాలి నేను? ఏ వేరియబుల్ స్పీడ్ కంట్రోల్ ఉంది. DC సిరీస్ మోటార్ యూజ్ చేసినట్లయితే స్పీడ్ అనేది వేరియబుల్ అవుతుంది. మనం జీరోకి తీసుకొచ్చి దిగొచ్చు. అంటే ఈజీ అనాలిసిస్ కోసం చెప్తున్నాను. అంటే మీరు క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో క్లాస్ లోనే నేర్చుకుంటారు. ఐ విల్ గివ్ యూ షూరిటీ. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో మీరు బాగా క్లాస్ విని నోట్స్ బాగా ప్రిపేర్ అయినట్లయితే, మన క్లాస్ నోట్స్ బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈసెట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మీరే రెడీ చేస్తారు. అర్థమవుతుందా? ఐ విల్ గివ్ యూ దట్ కాన్ఫిడెన్స్. పవర్ సిస్టమ్ బై చైర్మన్ ఆఫ్ E-Masters Ramana sir. 24 years of experience, ex-Transco ADE, the well practical, the well experienced, the well managed person. He can give you direct questions for any examination. Okay, so power system loki velte, for example, bundle conductor. There is no question paper without bundle conductor. There is no question paper without cables. There is no question paper without string efficiency. Right? Like that, the best questions are there. Many expected questions are there. We will give you that confidence. You can expect your ESET 2021 question. You can expect. Right? So, I కాకుండా మెజర్మెంట్స్ లో క్వశ్చన్ రేంజ్ ఎక్స్పాన్షన్ పైన ప్రాబ్లం. మీకు ప్రాబ్లమే ఇవ్వాలి అనుకుంటే మెజర్మెంట్స్ లో రేంజ్ ఎక్స్టెన్షన్ పైన ప్రాబ్లం ఇవ్వాల్సిందే, నో డౌట్. లేదంటే థియరీ అడగాలంటే PMMC DCయా ACయా, దాంట్లో ఏ టైప్ ఆఫ్ మెకానిజం ఉంటుంది, దాంట్లో కంట్రోలింగ్ టార్క్ ఏది, దాంట్లో ఇంకేముంటాయి, డిఫ్లెక్టింగ్ టార్క్ దేని వల్ల వస్తుంది. ఇంకా క్వశ్చన్ అడుగుతాడు, ఎనర్జీ మీటర్ ఉంది కదా, మీటర్ కాన్స్టాంట్ పైన ప్రాబ్లం అడుగుతాడు. వెరీ ఈజీ క్వశ్చన్. లేదంటే థియరీ అడగాలనుకో, ఏమడుగుతాడు, ఎనర్జీ మీటర్ లో కంట్రోలింగ్ టార్క్ దేని వల్ల వస్తుంది, గ్రావిటీ కంట్రోల్, స్ప్రింగ్ కంట్రోల్, బ్రేకింగ్ మ్యాగ్నెట్, ఆల్ ఆఫ్ ది అబోవ్. లైక్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. మీరు కాన్సెప్ట్ వచ్చిందంటే క్వశ్చన్ పేపర్ ని మీరు ఆట ఆడుకుంటారు. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద AC ఫండమెంటల్స్, ఆల్సో వెరీ ఈజీ. ఈ విధంగా మీ టెక్నికల్ సిలబస్ లో యూ కెన్ get around 80 to 90 marks easily. If you have a good stuff, you can get even 90 plus. నా స్టూడెంట్స్ చాలా మందికి వచ్చాయండి 90 plus. ఈవెన్ లాస్ట్ ఇయర్ E-Masters లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా అబౌవ్ 90. స్టేట్ ఫోర్త్ ర్యాంకర్, స్టేట్ ఫిఫ్త్ ర్యాంకర్, ఎవరైతే E-Masters లో టాప్, మన స్టేట్ ఫస్ట్ ఫోర్త్ ఆ విధంగా వచ్చారో వాళ్ళందరికీ కూడా మాక్సిమం మార్క్స్ టెక్నికల్ లో కూడా. Right? So this is our electrical analysis. We will give you complete analysis in our classroom, offline classroom. Right? As usually for ECE aspirants, the most important topics are EDC and communication, analog communication and digital communication. And circuit theory. జనరల్ గా ఇందులో మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ ఏది సార్ అంటే సర్క్యూట్ థియరీ.
సర్క్యూట్ థియరీ తర్వాత ఈడిసి, తర్వాత కమ్యూనికేషన్, అనలాగ్ కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ లో అరౌండ్ 50 to 60 మార్క్స్ వరకు దీంట్లోంచి క్యారీ అవుతాయి. 50 to 60 మార్క్స్. లైక్ ఏ very simple questions, amplitude modulation based on EDC. In EDC, electronic components are there, right? FET, 100% question. And next BZT, and next Zener diode, Varactor diode, like that. Basic questions and its applications they will ask you. So మీకు టెక్నికల్ లో ఎబో 80 ఎబో 90 రావాలి అంటే ఈడిసి, కమ్యూనికేషన్ అండ్ సర్క్యూట్ థియరీ అనేది మీ ఎగ్జామ్ కి వెళ్లే లోపు మీరు మాస్టర్స్ అయి ఉండాలి. రైట్? ఈ సబ్జెక్ట్స్ లో ఈడిసి అండ్ సర్క్యూట్ థియరీ అనేది చైర్మన్ ఆఫ్ ఈ మాస్టర్స్ డాక్టర్ రమణ సార్ డీల్ చేస్తారు. 25 years of experience. So he will give you maximum direct questions, gunshot questions. అంటే జనరల్ గా మీరు క్లాస్ వింటుంటే యూ కెన్ ఇమాజిన్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వస్తుందేమోరా, మళ్ళీ ఎగ్జామ్ లో మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటే యూ కెన్ ఇమాజిన్, ఒరే ఇది మన చైర్మన్ సార్ చెప్పాడు ఆల్రెడీ ఎగ్జామ్ లో వస్తుందని. లైక్ దట్ మచ్ ఆఫ్ యాక్యురసీ ఇస్ హియర్. రైట్? సో దీని తర్వాత ఇంకా ఏముంటుంది సార్? డిజిటల్ ఎలక్ట్రానిక్స్ and electronics, nothing but analog electronics, industrial electronics, data communication, అది కాకుండా some C programming, microprocessors and microcontrollers. Mostly we have only microcontrollers. Like that, the syllabus of ECE, the very easy. మీరు ఈజీగా అవుట్ ఆఫ్ 100 ఖచ్చితంగా 80+ స్కోర్ చేయొచ్చు సార్. బట్ ఇఫ్ యూ వాంట్ ఏ యూనివర్సిటీ యూ మస్ట్ స్కోర్ అరౌండ్ 90 మార్క్స్. నేను ఎంపీసీ చెప్పేటప్పుడు చెప్పాను మీరు నార్మల్ గా ప్రిపేర్ అవుతే ఒక 85 మార్క్స్ అని. ఇక్కడ మీరు నార్మల్ గా ప్రిపేర్ అయితే ఇంకొక 85 మార్క్స్ వేసుకోండి. 170 మార్క్స్ అనేది ఆల్ టైమ్ రికార్డ్. అంటే జనరల్ గా మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే. అర్థమవుతుందా? సింపుల్ క్వశ్చన్స్ గానే ఉంటాయి. మీరు క్లాసెస్ బాగా విని సార్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ బాగా ప్రిపేర్ అవుతాయి. ఈ రోజు క్లాస్ జరిగింది, ఆ క్లాస్ మొత్తం మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇంపార్టెంట్ నోట్స్ అన్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని షార్ట్ నోట్స్ చేసి పెట్టుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ అనేది ఎలా ఉండాలి అంటే షుడ్ బి వెరీ వెరీ షార్ట్, బట్ ఇట్ షుడ్ బి మోస్ట్ యాక్యురేట్. మీ ఫ్రెండ్ ఎవరైనా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీ షార్ట్ నోట్స్ తీసుకుంటే ఏంద్రా ఇది క్వశ్చన్ పేపర్ మొత్తం నీ నోట్స్ లోంచే ఉంది అనే అంత యాక్యురసీ మెయింటైన్ చేయాలి. మేము చెప్పేటప్పుడు సార్ చెప్పేటప్పుడు చెప్తాడు ఇది చాలా ఇంపార్టెంట్, దీంట్లోంచి క్వశ్చన్ వస్తుంది. అలాంటివన్నీ మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జామ్ కి ఇంకో 2 days 3 days ఉండగా ఆ షార్ట్ నోట్స్ ని వడగట్టేయాలి, మొత్తం వడబోసేయాలి. అప్పుడు ఏమవుతుంది సార్? మీ దగ్గర సబ్జెక్ట్ వచ్చింది ఆల్రెడీ, మీరు సబ్జెక్ట్ అంతా చదివి పెట్టుకున్నారు. దాని తర్వాత ఎగ్జామ్కి వెళ్లే ముందు సార్ నాకు ఎగ్జామ్కి వెళ్లే ముందు కూడా సబ్జెక్టే కావాలి సార్ అంటే కూర్చొని చదివితే అవుతుందా సార్? కావాలి కదా. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ కూడా కావాలి కదా మనకు సబ్జెక్ట్ తో పాటుగా. అప్పుడు మీరు షార్ట్ నోట్స్ తీసి మీ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం అది తీసి ప్రిపేర్ అవుతారు. ఒక్కో పేజీ చదువుతుంటే ఒక పేజీలోంచి ఒక 2 క్వశ్చన్స్ రావాలి మీకు. ఒక పేజీ కంప్లీట్ అయిందంటే ఈ సెట్ లో ఒక 2 మార్క్స్ మీకు వచ్చి ఉండాలి ఆల్రెడీ. అలాంటి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అలా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా యూ కెన్ గెట్ ది టాప్ ర్యాంక్ ఇన్ అవర్ స్టేట్. యు ఆర్ ద టాపర్. If you have that courage, if you have that aim, if you have that confidence, you will be the topper, no doubt at all. నీ దగ్గర ఉండాలి సార్ నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, దట్ ఈస్ మై ఎయిమ్. I want to be the topper in my state. మా మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవాలి, మా సన్ ఆర్ మా డాటర్ టాపర్ ఆఫ్ ఈసెట్ 2021 అని చెప్పుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ పేరెంట్స్ హ్యాపీనెస్ అంతా మీ చేతుల్లోనే ఉంది. You should try to get the top rank, then only you can get the seat in universities.
సార్ నాకు యూనివర్సిటీలో వస్తే చాలు సార్, నాకు టాప్ ర్యాంక్ ఏమొద్దు సార్ అంటే నువ్వు ఎక్కడో నార్మల్ కాలేజ్ లో పోయి పడతావు. అందరి ఏం ఒకటే ఉండాలి, ఐ వాంట్ ద ఫస్ట్ ర్యాంక్. అప్పుడు ఖచ్చితంగా అందరూ యూనివర్సిటీలో ప్లేస్ అవుతారు. నాకు యూనివర్సిటీ చాలు సార్ అంటే నార్మల్ కాలేజ్, సార్ నాకు నార్మల్ కాలేజ్ చాలు సార్ అంటే ఇంకా బిలో నార్మల్, సార్ నాకు ఏది వచ్చినా చాలు సార్ అంటే నువ్వు ఇంటి దగ్గర ఉండొచ్చు. ఇంకా సో డోంట్ వేస్ట్ యువర్ టైం, బీ కేర్ఫుల్, ట్రై టు స్టార్ట్ ప్రిపరేషన్ నౌ ఆన్వర్డ్స్. ఇంకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. అండ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కింద ఫోన్ నెంబర్స్ ఇస్తారు, జస్ట్ కాంటాక్ట్ దెమ్ ఫర్ వీడియో క్లాసెస్ అండ్ ఫర్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్. ఆన్లైన్ సిరీస్ కూడా ఉంటుంది. ఫర్ ఆల్ వీడియో క్లాసెస్ గురించి అయినా దేని గురించి అయినా కింద ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వాటిని కాంటాక్ట్ చేయండి. వీఆర్ గివ్ యూ మై 100% సపోర్ట్ టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ ECET exam. Right? For more updates, like, share and comment. Thank you.